చేసిదా కొన్ని తీసుకురా. రే అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు డాడీ, ఈ రోజు మా క్లాస్మేట్ తో పార్టీకి వెళ్తున్నాం. సరే తొందరగా వచ్చాయి. ఏరా నాతో ఒక మాట కూడా చెప్పలేదు. వాడు మన పర్మిషన్ అడిగేటట్టున్నాడా? అదేం లేదు డాడీ, ఈ రోజు మా క్లాస్మేట్ ఫంక్షన్ కదా అందుకని చెప్పలేదు. కాలాలు బాగలేవురా, ఎవరిని నమ్మనిక లేదు. ఈ మధ్య స్నేహితుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. చూడు, తల్లిదండ్రులు ఎవరైనా మీ మంచి కోరే చెప్తారు. అమ్మ ఏదో చెప్తుందని బాధపడద్దు. మమ్మీ, డాడీ, నేను ఇంకోసారి బయటికి వెళ్తేప్పుడే మీ పర్మిషన్ తీసుకుని వెళ్తా. సరే తొందరగా వచ్చారా. బాబు జాగ్రత్త. నేను వచ్చినాను నీకు కొడతాను అంటుంది. అర్జున్ ఈరోజు పార్టీ కన్ఫర్మ్ అయిందే. ఆకలి ఒక నిమిషం సెల్లో చెప్తా. బ్రో బైక్ మీద ఫోన్ చేయొద్దురా, ఆపి చూద్దాం. ఏం కాదురా, చిన్న మెసేజే కదా. సరే మెసేజ్ ఆపి రోడ్ పక్కన ఆపి మాట్లాడు. అరే మేము యువకులం రా, ముసలిం కాదు, భయపడొద్దు. ఒక నిమిషం మాకు చూసి చెప్తా. బండి బ్రేకేరా. అయ్యారే, ఈ యమకింకరుడు యమధర్మరాజే పరీక్ష పడుతున్నాడే. నా యమపాశం పవర్ కంటే ఈ డాక్టర్ల చేతిలో ఉన్న సెటస్కోపే ప్రాణాలను నిలబెడుతుంది. నా యమపాశం పవర్ కంటే డాక్టర్ల చేతిలో ఉన్న సెటస్కోపే శక్తిలా పనిచేస్తుంది. ఆనాడు హనుమంతుడు సంజీవునితోనే ప్రాణాలు కాపాడితే ఈ రోజు డాక్టర్స్ ఈ మందులతో ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాణం తీయడం కళ, మరో ప్రయత్నంతో వస్తా. మేడం, బాబుకి ఏమైంది? ఈ పిల్లలు యాక్సిడెంట్ వల్ల పెద్ద గాయాలే తగిలినాయి, కానీ ఆ ప్రమాదమైన గాయాల వల్ల బయటపడ్డారు. బండ్ల మీద మొబైల్స్ వాడొద్దని చెప్పండి, ప్రాణం ఎంతో విలువైనది. ఇకపై బండ్లు నడిపేటప్పుడు మొబైల్స్ వాడొద్దని చెప్పండి, ప్రాణం ఎంతో విలువైనది. ఓకేమ్మా, కాసేపు నాక డిశ్చార్జ్ చేస్తాము, మందులు రాసిస్తాను. ఇంటికి తీసుకెళ్ళినాక జాగ్రత్తగా మందులు వాడుతూ జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఇక్కడ నుంచి బండ్ల మీద జాగ్రత్త. సరే మేడం, ఇప్పటి నుంచి బండి ఏమో జాగ్రత్తగా చూసుకుంటాం. మేడం, ఎలా ఉంది ఈ అబ్బాయికి ఇప్పుడు? పర్వాలేదు సార్, ఆఫ్టర్ డేంజర్. బాబు, ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్ కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోకండి. బైక్ పై ఫోన్ కాల్ మీ ప్రాణాలతో చెలగాటం. పేరెంట్స్ ఎవరండి? మేమే సార్. ఈ అబ్బాయి పేరెంట్స్ ఎవరండి? మేమే సార్. ఏంటయ్యా, పిల్లలకు బైక్ ఫోన్ ఇవ్వడం తప్పని తెలియదా మీకు? ప్రాణం కన్నా ముఖ్యమైన కాల్ ఏది కాదు. ప్రాణం కోసం జీవితాన్ని పణంగా పెట్టవద్దు.